ఓ బీసీ ప్రజలారా అంత బాగున్నారా? బాగుండాలయ్యా, మీరు బాగుండాలా కానీ బయటికి మాత్రం వెళ్ళకూరి. మీ ఉద్యోగాలు మీరు చేసుకోరి, మీ పైసలు మీరు సంపాదించరు కానీ రాజకీయంగా మాత్రం బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకూరి, పాపం తగులుతుంది. ఇక నేను గిట్ట అంటే కొంతమందికి నచ్చను. కుషాయి గూడలంట మాధవరెడ్డి పటేల్ ఉన్నాడు కదా, 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తామని చెప్పిరో దానికి అడ్డుపడ్డ ఆయన ఒక మాధవరెడ్డి పేరు రాసి జై మాధవరెడ్డి, జై జై మాధవరెడ్డి, జై రెడ్డి అని చెప్పుకుంటా పటాకులు కాలుస్తురు, పాలాభిషేకాలు చేస్తురు. కానీ బీసీల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులని బీసీలు మాత్రం గుర్తుపెట్టుకోరు. దాదాపుగా 80% మంది అయితే ఊళ్ళుకొని చేసిన ఫంక్షన్ వాళ్ళంతా అనే ఆలోచనలు ఉంటారు. కానీ ఒక రెడ్డి ఆయనకు ఆ పని చేయగానే రెడ్డి వాళ్ళు చూడు ఎంత ఐక్యమైకతోడు పోయిరు. గతిలేని సంసారం చేయొచ్చు కానీ శృతిలేని సంసారం చేయలేము. మీరు ఇంతమంది ఉన్నారు బీసీలల్లా, మీరు ఐక్యంగా ఉండరు, రాజాధికారం వైపు నడవరు. మీకోసము పూలే దంపతులు ఎన్నో రకాలుగా ఎన్నో సేవలు చేశారు. పూలే దంపతులు ఓలంటే కూడా తెలియని వాళ్ళు బీసీలు చాలా మంది ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్నగాక మొన్న ఏది కాంశీరామ్ సార్ వర్ధంతి అయింది, ఎవరో ఆయన గురించి మాకేందనే చాలా మంది బీసీలు ఉన్నారు. బీపీ మండల్, ఆ మండల్ సారు బీసీల గురించి ఎన్నో రకాలుగా ఆయన పోరాడి ఆయన కూడా అలసిపోయిండు, ఆయన గురించి కూడా తెలియదు. కానీ ఒక్క మాధవరెడ్డి పటేలు గంత పని చేసిండని నెత్తిన పెట్టుకొని పూజిస్తట్టు మనిషి లేడు. మనిషి ఉంటే నిలువెత్తు బంగారం పోదేమో. అందుకోసమనే రెడ్డిలకు ఉన్న ఐక్యత బీసీలల్లా ఉండదేమో. మా అమ్మగారు బీసీలు మారే ఉపాయం చేయరులా.